కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో కోటి మహిళలకు కోటి చీరలు ఇచ్చే కార్యక్రమం టీఆర్ఎస్ బతుకమ్మ చీరలు కావాలి నాణ్యమైన చీరలు అందరికీ ఒకటే కోటి మహిళలు ఒకటే కోడ్ కదా ఒకటే కలర్ ఒకటే డ్రెస్ కోడ్ అంటే మీ ఐక్యమత్యం చాట మొత్తం మేమంతా కోటి మహిళలు అంటే ఇట్లా చేతులేసి మొత్తం ప్రపంచంలో రికార్డు కోటి మహిళలు కోటి చీరలు ఇచ్చే కార్యక్రమం మంచి క్వాలిటీ చీరలు మొన్న నేను కామారెడ్డి వెళ్ళినప్పుడు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ద్వారా మరి అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈరోజు మన జైరాబాద్ లో ఉదయం మన సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మన జహీరాబాద్ లో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దాంట్లో మహిళా సంఘాలు ఎంతమంది ఉన్నారంటే 48,000 మహిళా సంఘాలు మహిళా మెంబర్స్ ఉన్నారు. మీరు 39,000 40,000 దగ్గర మహిళా సంఘాల మెంబర్స్ మీకు ఇస్తా ఉన్నాం. మీతో పాటు ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ అంటే వాళ్ళు వీళ్ళు కలిపి మొత్తం ఎంత ఇస్తున్నారు మన 47,169 చీరలు మనం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషమమ్మా. ఇది మా ఇందిరమ్మ రాజ్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఏమైనా కానీ మా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ అధికారం రాగానే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం చెప్తున్నారు కదా. 2,000 దగ్గర అందరూ మీరు ఎక్కడ వెళ్ళినా జాతి లేకుండా బస్సుల ప్రయాణం చేస్తూ ఉన్నారు. రెండోది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు కొత్త ఇచ్చిన ఎవరు ఇస్తున్నాము మహిళల పేర్ల మీద ఇస్తున్నాం 5 లక్షల ఇండ్లు. అంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కానీ 200 కరెంట్ ఉచితంగా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇచ్చే బియ్యం ఉంటే బయట అనుకుంటున్న రేషన్ కార్డు. ఇప్పుడు మీ సన్న బియ్యం నాణ్యమైన ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. మన మహిళా సంఘాలకు మరి వడ్డీ లేని రుణాలు మీరు సక్రమంగా కట్టుకుంటే ఈ రోజు వడ్డీ లేని రుణాలను కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆనాడు రాజశేఖర రెడ్డి కాలంలో తెలుసు మరి ఆ కార్యక్రమం పెంచుతున్నప్పుడే పావుల వడ్డీ అన్నాం, వడ్డీ లేని రుణాలు అన్నాం. మన మధ్యన 10 సంవత్సరాలు దానికి నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటది. ఆ ఇంద్రమ్మ తల్లి పుణ్యంతో అందుకే మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తేనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు కార్యక్రమం కొందరికి పిచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు ఎందుకంటే 26 నాడు మనకు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నారు. రేపు అన్ని మహిళా సంఘాల ద్వారా రేపు ఉదయం నుంచి మా అధికారులందరూ కూడా జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరూ మహిళా సంఘాలకు మీ ద్వారా చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఎందుకంటే 1-2 రోజులని మా అధికారులందరూ మొత్తం ఒక 2 రోజులనే చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. దయచేసి చీరలు తీసుకోండి, ప్రభుత్వానికి ఆశీర్వదించండి. ఎందుకంటే ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం. మరి అటువంటి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి. కోటి మహిళలకు ఇది ప్రపంచ రికార్డు. కోటి చీరలు ఇచ్చే కార్యక్రమం ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఆశీర్వాదం మీ అందరి మహిళా సోదరులకు ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.